ఈద విధవరాలు వచ్చింది. ఆమె తనకున్నదంతా అంటే కేవలం 2 కాసులు వేసింది. అది చూసిన మన ప్రభువు తన శిష్యులను పిలిచి, ఈ బీద విధవరాలు కానుక పెట్టెలో వేసిన వారందరికంటే ఎక్కువగా వేసింది అని చెప్పారు. దీనిలో మనకు ఎంతో లోతైన సత్యముంది. 1. దేవునికి మానవునికి గల సంబంధం. దేవుడు మన మొదటి కుటుంబాన్ని స్థాపించినప్పుడే వారికి కలిగిన దానిలో నుండి ఆయనకు అర్పించాలని ఆజ్ఞాపించారు. అంటే దేవుడు మనకిచ్చే సమస్తంలో ఆయనకు భాగముంది. మనం సంపాదించేది పొందేది అంతా ఆయన కృపవల్లే. కాబట్టి దేవునికి ఇవ్వడమనేది కేవలం ఒక చర్చి కార్యక్రమం కాదు, అది దేవుడు మనకు చూపిన ప్రేమకు, ఆయన యజమాన్యానికి మనమిచ్చే గుర్తింపు. ఇది మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఒక ఆత్మీయ సమస్య. 2 రకాలైన ధనం. ప్రభువు ఈ విధవరాలి ద్వారా మనకు 2 రకాల ధనాన్ని చూపించారు. ఇహలోక ధనం. లోక సంబంధంగా చూస్తే ఈ విధవరాలు నిరుపేద. ఆమెకు ఉన్నది కేవలం 2 కాసులు. అయితే చాలామంది ధనవంతులు, విస్తారమైన ఆస్తి కలిగినవారు కూడా ఉన్నారు. భూమిమీద ధనవంతులుగా ఉండడం తప్పేమీ కాదు. అబ్రాహాము, యోసేపు, యోబు వంటి భక్తులు ఎంతో ఆస్తిపరులు. అయితే వారి హృదయం దేవునిపైనే ఉంది. నీతిధనం, పరలోకధనం. ఈ విధవరాలు ఇహలోకంలో పేద అయినా నీతి విషయంలో దేవుని దృష్టిలో ఆమె ధనికురాలు. ఆమెకు శాశ్వత జీవంపై దేవునిపై ఉన్న నమ్మకముంది. అందుకే మన ప్రభువు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ, దేవుని ఎడల ధనవంతుడు కాక తనకొరకే ధనమును సమకూర్చుకొనువాడు అలాగుననేయుండును అని చెప్పారు. దేవుడు లేని ధనవంతుడు లోకంలో ఉన్నా దేవుని కలిగిన పేదవాడే నిజమైన ధనవంతుడు. మన హృదయం దేవునివైపు కేంద్రీకృతం కావాలంటే మనం భూమిమీద కాకుండా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. 3. ఎందుకు ఇవ్వాలి? ప్రభువు ఇవ్వమని ఆజ్ఞాపించడం మన క్షేమం కొరకే. హృదయ కేంద్రీకరణ. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయముండును అని ప్రభువు చెప్పారు. మనం ఎక్కడ ఇస్తున్నామో దానిపైనే మన హృదయం నిలుస్తుంది. నిత్య జీవార్థమైన కోరిక మనకు ఉండాలంటే మన హృదయం దానిపై కేంద్రీకృతం కావాలి. ఇవ్వడంలో వెనుకబడిన వ్యక్తి ఆత్మీయ జీవితంలోనూ వెనుకబడి ఉన్నట్లే. దేవుని కార్యం కోసం ఇస్తున్నప్పుడు మన హృదయం దేవునితో సహవాసం చేస్తుంది. త్యాగం నేర్చుకోవడం క్రైస్తవ్యం యొక్క మూల సిద్ధాంతం ఇవ్వడమే. దేవుడు తన కుమారుడైన యేసును మనకిచ్చారు. క్రీస్తును పోలి జీవించాలంటే మనం త్యాగం చేయాలి. ప్రేమ, త్యాగం విడదీయరానివి. ఈ విధవరాలు కేవలం ధనమే కాదు, తనకున్నదంతా తన హృదయాన్ని ఇచ్చింది. దేవుడు మన హృదయాన్ని, మనస్సును, సమయాన్ని కోరుతున్నారు. కాని ఈ సందర్భంలో ధనం ఇవ్వవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సువార్త వ్యాప్తి. ప్రపంచమంతటా సువార్త ప్రకటింపబడాలంటే ధనం అవసరం. ఆత్మల రక్షణ పట్ల నమ్మకం ఉన్నట్లయితే మనం ఇవ్వడం పట్ల కూడా నమ్మకంగా ఉండాలి. అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇతరుల అవసరతలను